కడప శివారులోని కొప్పర్తి పారిశ్రామికవాడలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించే తబ్లిగ్ జమాతే ఇస్తమా కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2018లో కర్నూలులో నిర్వహించిన జాతీయ స్థాయి జమాతే ఇస్తమా తరహాలోనే కడప జిల్లాలో ముస్లింల ఆధ్యాత్మిక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇస్తమాకు నిధులు విడుదల చేయడంతో మంత్రులు, జిల్లా అధికారులు కొప్పర్తి ప్రాంతాల్లో దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ముస్లింల ఆధ్యాత్మిక సమావేశానికి సౌత్ ఇండియా నుంచి 5 లక్షల మందికి పైగానే వస్తారనే అంచనాతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2018లో కర్నూలులో ఒక ఇజ్తిమా జరిగిందండి. ఆ ఇజ్తిమాకి దాదాపు 11 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. అదేవిధంగా మళ్ళా 2019 నుంచి 24 గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అక్కడ మా ప్రభుత్వం అయితే లేదు. కానీ గత ప్రభుత్వం మట్టుకు ఎక్కడ కూడాను ఒక్క నయా పైసా కూడాను ఎటువంటి ఇస్తమా కూడాను కేటాయించలేదు. కానీ ఎప్పుడైతే మరలా ప్రభుత్వం 2024లో వచ్చిన తర్వాత ఆత్మకూరులో జరిగినటువంటి ఇస్తమా కానివ్వండి, గుంటూరులో జరిగినటువంటి ఇస్తమా కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇక్కడ కడప ఇస్తమా కానివ్వండి, ప్రతి దానికి కూడాను సహకరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మైనార్టీ సమాజం మొత్తం కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. గవర్నమెంట్ సపోర్ట్ ఏవైతే అడుగున్నారో అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కార్యక్రమానికి అన్ని సన్నద్ధులయ్యారు. ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏ అంతరాయం లేకుండా పూర్తిగా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేంత వరకు కూడా మేము కూడా అందుబాటులో ఉండి సహకరిస్తామని చెప్పేసి కమిటీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ యొక్క దేవుని ప్రార్థనలో మేము కూడా పాల్గొన్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక గొప్ప, ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడం చాలా మాకు కూడా మంచిదని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. గతంలో ఇక్కడ ప్రభుత్వం ఉండేది, ప్రభుత్వం పరిపాలించిన ఆయన ఉన్నాడు, ఏ పని చేయలే. చంద్రబాబు నాయుడు గారు ఇస్తమాకు అడిగిన డబ్బులు ఏ కార్యక్రమానికి అడిగినా ఇమీడియట్ గా రిలీజ్ చేసి ప్రజలకు సంబంధించి కాబట్టి ప్రజా అవసరాల కోసం అది చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ఇస్తమాకి జరిగిన కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని అంతా కూర్చోబెట్టి మనతో మాట్లాడి మీకు ఏమీ కావాలా, ఏమి చేయాలా ప్రభుత్వం తరఫున అని అడిగి తెలుసుకుంటున్నాం. గతంలో ₹1 జరిగిన ఇస్తమాలు పలకరించిన నాదులు లేడు, అడిగిన నాదులు లేడు. మేమంటే కమిట్మెంట్ ఉంది, మాకు ప్రజలంటే ఒక మంచి ఉద్దేశం ఉంది, ప్రజలకు చేయాలని తప్పన చంద్రబాబు నాయుడుకు ఉంది.